ప్రియులారా, మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో మనం చదువుతున్నాం కదా, దేవుడు ఒక్కడే, దేవునికి నరుడకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. దీని గురించి అనేక మంది అనేక రకాలుగా బోధ చేస్తున్నారు. అక్కడ ఏంటంటే దేవుడు తండ్రిగాను దేవునికి నరులకును మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభు వారిని చెప్పడం మనం గమనిస్తాం. కానీ ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. అక్కడ ఏమని రాసం, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు అని చెప్పబడింది. అంటే అక్కడ ఏంటంటే అక్కడ దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి దేవునికి నరులకును మధ్యవర్తి ఒకడే, ఆయన కుమారుడు అని రాయలేదు. ఇక్కడ దేవుడు దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు అనేటువంటి విషయం అక్కడ చెప్పబడి ఉంది. అంత స్పష్టంగా రాయబడింది. దాన్ని నీకు నానా విధాలుగా వాద చేస్తున్నారు. జాగ్రత్త, మీరు ప్రమాదంలో పడబోతున్నారు. ఎందుకంటే మీరు అదే తిమోతి పత్రికలో 4వ అధ్యాయంలో ఈ మాట చూస్తాం. మనుషులకు అందరికీ రక్షకుడును, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ నుంచి ఉన్నాము. ఎక్కడ చూడండి, మనుషులకు అందరికీ రక్షకుడు, శేషముగా విశ్వాసులకు రక్షకుడు. మనం సువార్తలో చూసాం, యేసు అని పేరునకు రక్షకుడు అనే అర్థం. ఇక్కడ చూడండి అని చెప్పి, విశ్వాసులకు రక్షకుడినైన జీవము గల దేవుని యందు, అంటే ఆయన దేవుడు అని ఇక్కడ పౌలు చెప్పకనే చెప్పాడు. అదే ఇక్కడ కూడా అదే ఉంది. దేవుడు మరలా మధ్యవర్తి కూడా రెండు ఒకడే. ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. అంటే ఇక్కడ తండ్రి దేవుడే, కుమారుడు దేవుడే అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోవాలని చెప్పి, ఎవరు పడితే వాళ్ళు ఏది చెప్తే అది నమ్మకుండా ఉండి విశ్వాస భ్రష్టులు కాకుండా ఉండాలని ప్రభు పేరట మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్.